అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కడపలో అంగరంగ వైభవంగా జరిగినటువంటి మహానాడు కార్యక్రమం ముగిసింది. మూడవ రోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన భారీ బహిరంగ సభ జరగడం జరిగింది. దాదాపు 7 నుంచి 8 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక ఈ మూడవ రోజు ముగింపు సభలో ప్రజలను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, వైకుంఠపాలి ఆట మనకు అవసరం లేదు, మన రాష్ట్రానికి ఇప్పుడు అది మంచిది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కన్సిస్టెంట్గా ఉంటే అభివృద్ధి అనేది మన కంటికి కనపడుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ను మార్చుకుంటూ పోతే మనం ఎదిగేటటువంటి ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా ఆయన గతాన్ని ఒకసారి గుర్తు చేస్తూ 1995లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1999లో కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించడం ద్వారా ఈరోజు హైదరాబాద్ అనేటటువంటి ఒక ముఖ చిత్రాన్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. హైదరాబాద్ అనేటటువంటి ఒక ప్రాంతాన్ని వరల్డ్ క్యాపిటల్గా మనము చేయగలిగినాము అంటే ఆ రోజు ప్రజలు వేరే పార్టీని ఎన్నుకోవడానికి ఇష్టపడకపోవడము, మరొకటి ఒక గవర్నమెంట్ మంచి పనులు చేస్తూ ఉంది, దాన్ని కంటిన్యూషన్ చేస్తే దాని యొక్క ప్రతిఫలాలను మనము చూడవచ్చు అనేటటువంటి దీర్ఘాలోచన చేయడం వల్ల ఇప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అందులోనూ లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి నేను ఎన్నో రకాల ప్రణాళికలు వేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేదు కాబట్టి కొత్తగా ఒక రాజధాని కట్టుకుందాం అనేటటువంటి ప్రపోజల్స్ మీద నేను ల్యాండ్ అడిగితే 29 గ్రామాల ప్రజలు దాదాపు 34,000 ఎకరాలు మనకు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇన్ని ఆశలతో మనము పనులు ప్రారంభించి రాజధాని కూడా కట్టుకుంటూ, ఒకవైపు పరిశ్రమలను తెచ్చుకుంటూ, ఒకవైపు పోర్టులు కట్టుకుంటూ, ఒకవైపు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఇంత కష్టపడిన తర్వాత కూడా ప్రజలు మభ్యపెట్టినటువంటి మనుషుల మాటలు విని గవర్నమెంట్ని మార్చడం ద్వారా ఎక్కడ వేసినటువంటి గొంగల అక్కడ ఉండకుండా అది ఇంకా ఒక 20-30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. సో అటువంటి పరిస్థితులు మళ్ళీ రావాల్సిన అగత్యం మనకు పట్టకూడదు. ఇప్పుడు 2024లో మన గవర్నమెంట్ వచ్చింది. మనము ఇప్పటికే పలు రకాల సంస్థల్ని మనం తీసుకొని వస్తున్నాం. పారిశ్రామికవేత్తలను కూడా ఒప్పిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మనము పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అంతేకాకుండా సంక్షేమ పథకాలు కూడా ఒకటి తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇలా ప్రతి రంగంలో కూడా డెవలప్మెంట్ అనేది మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది కంప్లీట్గా మన కంటికి కనిపించాలి అంటే ఈ గవర్నమెంట్ ఇంకొక టర్మ్ కూడా కంటిన్యూషన్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి తన కోసం, తన రాజకీయ లబ్ధి కోసం, తన కేసుల నుంచి ఉపశమనం కోసం రకరకాల తప్పుడు మాటలు చెప్పి మభ్యపెడతాడు. వాటిని నమ్మి గనక గవర్నమెంట్ని మళ్ళీ మారిస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంకా భవిష్యత్తే ఉండదు, ఇంకా అభివృద్ధి అనేది మనం ఎప్పటికీ చూడలేము. కాబట్టి కంటిన్యూషన్ గవర్నమెంట్ అనేది కంపల్సరీ మనకు కావాలి అని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. అలాగే కార్యకర్తలకు కూడా చెప్పడం ఏంటి అంటే, వైకుంఠపాలి మనకు అవసరం లేదు, ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి అనేది అసలు సాధ్యమే కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో రకాల పనులు ఆగిపోయేటటువంటి పరిస్థితి, మళ్ళీ ఆ పరిస్థితిని తీసుకురావద్దు అని చెప్పేసి ప్రజలకు ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా జూన్ 12లోగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని మేము ప్రారంభించబోతా ఉన్నాము అని చెప్పేసి రాయలసీమ ప్రజల యొక్క దశాబ్దాల కళ అయినటువంటి ఈ ఉక్కు పరిశ్రమని తొందరలో ప్రజలకు అంకితం చేయబోతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా గాలేరు నగరిని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు కేటాయించాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనివా కాలువల్ని ఎక్స్టెన్షన్ చేసి కృష్ణా వాటర్ని రాయలసీమకు తరలించడమే కాకుండా పులివెందులకు కూడా కృష్ణా వాటర్ని ఇచ్చారు. కానీ పులివెందుల నియోజకవర్గాన్ని దాదాపు 45 సంవత్సరాలుగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి వైఎస్ కుటుంబం పులివెందుల్లో కనీసం ఒక బస్ స్టాండ్ కూడా కట్టలేకపోయింది. కానీ ఇదే వైఎస్ కుటుంబం అదే పులివెందుల నియోజకవర్గంలో ఎస్సీలవి, ఎస్టీలవి, అసైన్డ్ భూములు, చుక్కల భూములు, ఆ భూములు, ఈ భూములు దొరికిన భూములల్లా కబ్జాలు చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎస్టేట్లు కట్టేసుకొని దానిలో సీనా తోటలు పండించేసుకొని ఆ సీనాకాయల మీద ఉయ్యాల లూగినారు వీళ్ళంతా. ఎవరిది
అదంతా ఎవరికి చిత్తశుద్ధి ఉంది ప్రజల మీద? ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడుతూ ప్రజా తీర్పు మనకు బాధ్యతను గుర్తు చేసింది, ఆ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ వాళ్ళు ఎందుకు ఓడిపోయినారో కూడా అనలైజ్ చేసుకోలేనటువంటి దీన స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. పార్టీ పాలన ఎలా ఉండాలి అనే దానికి తెలుగుదేశం ప్రస్థానం ఒక కేస్ స్టడీగా ఉంటుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అటు కేసీఆర్ని ఇటు జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పాలకులు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ని చూసి నేర్చుకోవచ్చు, పార్టీని ఎలా నడపకూడదో ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవచ్చు. ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది అని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రస్తావిస్తూ ఏ పాలకుడు మంచి చేస్తాడో, ఏ పార్టీ మంచి చేస్తుందో ప్రజలు ఆలోచించుకొని తీరాలి. 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మనం ఎంత నష్టపోయామో గుర్తుపెట్టుకోండి అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే నాడు గెలిస్తే అనుకున్న పనులన్నీ ఈ పార్టీకి పూర్తయ్యేవి, ఓడిపోవడం వల్ల రాష్ట్రం భారీ ఎత్తున దెబ్బతినింది, మంచి పాలన కొనసాగాలి, రాష్ట్రానికి వైకుంఠపాలి మంచిది కాదు. సో నేను కోరుకుంటున్నటువంటి కన్సిస్టెంట్ గవర్నమెంట్ని రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు సహకరిస్తారా అని ప్రజల్ని కూడా ఆయన అడగడం జరిగింది. 2004 వరకు హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి వల్ల ఆర్థిక వ్యవస్థలో దేశంలోనే తెలంగాణ ముందడుగేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి హైదరాబాద్ని ఎగ్జాంపుల్గా చూపించి ప్రజలకు ఆయన చెప్పడం జరిగిందనమాట. సో అది వాస్తవమే కదా. ఒక గవర్నమెంట్ అనేది ఒక 10 సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా ఉంటే వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ అనేది మనకు ఫ్యూచర్లో కనపడుతుంది. ఇప్పుడు గుజరాత్ని మనం ఒకసారి ఉదాహరణగా తీసుకుంటే గుజరాత్లో దాదాపు 7 దఫాలుగా అంటే 7 ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారే గెలిచారు. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం గుజరాత్ మోడల్ అని మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఒకే గవర్నమెంట్ కంటిన్యూషన్గా ఉండడం వల్ల వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ అనేది ఈరోజు దేశానికి ఒక దిక్సూచిగా మారిపోయింది. అలాగే ఇంకా మనకు పక్కన ఒరిస్సా అని ఒకటి ఉందన్నమాట. ఆ ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ గారు దాదాపు 4 సార్లు గెలిచారు. ఆయన 4-5 సార్లు గెలిచి ఉంటారు. సో వాళ్ళు కూడా మన రాష్ట్రాన్ని దాటి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మనమేమో ఇట్లా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్లు మార్చుకుంటూ ఉంటే మనం అభివృద్ధి అయ్యేది ఎప్పుడు, మనం బాగుపడేది ఎప్పుడు, మన రాష్ట్రం అభివృద్ధి అయ్యేది ఎప్పుడు? సో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే దాచుకుందాం అనేటటువంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వకూడదు. మన కోసం అహర్నిశలు కష్టపడేటటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తే మనకు ఏదైనా కానీ ఉపయోగం ఉంటుంది. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.